ప్రతి చినుకు తేనేలే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపే సరే బావ మరి పోయేస్తామా సరే ఓకే బర్త్డే నువ్వు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తా బావ. నీకు మాట ఇస్తే నేను తప్పానా? సరే దాని వెళ్ళొస్తా బాబాయ్. ధను ఏమైంది పిల్ల సప్పుడు చేస్తలేదు? ధను ధను ఎక్కడున్నావమ్మా? ధను 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 ఏమైందమ్మా లేవట్లేదు? ధను ఏమైందమ్మా లేవట్లేదు? ధను అయ్యో జ్వరం బాగా వచ్చినట్టుందిగా. ఏమండి ఈ రండి, పాపకి చాలా ఫీవర్ వచ్చిందండి. డాక్టర్ ఫోన్ చేయండి. ధను 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 లేవురా? ధను మమ్మీ హలో హలో సార్ వచ్చిరా? రాండి రాండి ఇక్కడే పాప. ఏమైంది? ఫీవర్ వచ్చింది, చాలాసేపు వెళ్ళవట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది? మార్నింగ్ నుంచి వస్తుంది. టాబ్లెట్స్ ఇప్పించారా? లేదు. అమ్మ ఇంజక్షన్ ఇవ్వాలి. కాంపౌండర్ ఫీవర్ ఇంజక్షన్ ఇవ్వండి. మందులు తీసుకురండి. పొద్దున సాయంత్రం వేయించండి. ఓకే సార్. ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసిపోయాడు కదా. ఏం కాదురా నాన్న, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పిండు కదా. ఉషా కిరణాలు. ఏమండి ఇవాళ ధను ఆరోగ్యం బాగుంటే అందరం కలిసి సన్నీ బర్త్డేకి వెళ్ళే వాళ్ళం. సన్నీ అంటే పడి చచ్చిపోతుంది. ఇది నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా సన్ని బావా. ఎక్కడికమ్మా? పక్క ఊరికి అంకుల్.
దాని వచ్చినావా? నీకు మాట ఇచ్చి చెప్పిన రాకుండా ఉన్నానా బావా? థ్యాంక్ యూ. ఇంత వేడి మరి ఇంత జ్వరం ఉన్నా ఎందుకు వచ్చిన దాను? నీకు మాట ఇచ్చి చెప్పిన తప్పేనా బావా? సరేదా కేక్ కట్ చేద్దాం. మమ్మీ కేక్ తీసుకురా. హలో బావా, అంత మంచిదేనా? అంత మంచిదే బావా. మరి పిల్లలు పెద్ద పెరిగి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయొద్దా? నేను నీతో అంత అనుకున్నా బావా, అంతలోపై నువ్వే అన్నావు. సరే బావా, రేపు ఉదయం డైరెక్ట్ పంతుల దగ్గరికి పోయి పెళ్లి డేటే పెట్టించుకొని వస్తాయిగా. సరేనా బావా? మీ ఇష్టమే, నా ఇష్టం. సరే మంచిది, ఉంటా మరి. బావ కాల్ చేస్తున్నాడు. హలో హలో ధను, నువ్వు ఈ పెళ్లి హడావిల్లో పడి రేపు నా బర్త్డే అనే విషయాన్ని మర్చిపోయాను. అయ్యో అవును బావ, మర్చిపోయాను. రేపు ఖచ్చితంగా నువ్వు వచ్చి నాకు విషయం చేయాలి. సరే బావ, ఖచ్చితంగా వచ్చి నీకు బర్త్డే విషయం చెప్తా. ఓకే ఓకే బావ, బాయ్ ధను. బాయ్. అమ్మమ్మ ఎట్లున్నానే, మంచిగా ఉన్నానా? బంగారం బిడ్డ. నా బావ కాబోయే పెళ్ళమంటే ఈ మాత్రం ఉండాలి. ఏం దానికి ఒక్క అనుకో ఉన్నారా బావ, ఇంకెవ్వరికి లేరా? అమ్మో, ఇవాళ నా బావ బర్త్డేనే. పిల్ల ధను, వచ్చినావా ధను? బావా, నీకు ఎప్పుడైనా మాట ఇచ్చి రాకుండా ఉన్నానా? హ్యాపీ బర్త్డే బావా. హలో హలో సన్నీ. ఆంటీ. ఆంటీ ఏమైంది? నేను ఇక్కడ నీకోసం బర్త్డే విషయం చెప్పడానికి వచ్చి రోడ్ మీద యాక్సిడెంట్ చనిపోయాను సన్నీ. ఏంటి? చచ్చిపోయింది సన్నీ. ధను అంటే ఇప్పుడు వచ్చింది. మాట ఇస్తే నేను తప్పేనా? సరే బావా, ఖచ్చితంగా వచ్చి నీకు బర్త్డే విషయం చెప్తా. నీకు ఎప్పుడైనా మాట ఇచ్చి రాకుండా ఉన్నానా?
ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నువ్వే నా భార్య ధను, నువ్వే నా భార్య, నువ్వే నా భార్య. లేదను తను 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 ప్రేమ కళ్ళతో చూడలేనిది, చెవులకు వినబడనిది, ఒక్క మనసుకు మాత్రమే అర్థమైంది ఈ ప్రేమ. మా ఈ చిత్రం బావా మరదళ్ళ ప్రేమకు అంకితం. మీ మై విలేజ్ డ్రామా యూట్యూబ్ ఛానల్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.